మీర్పేట్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానంతో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్తను విచారిస్తున్న పోలీసుల ముందు విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ నెల 15న భార్య మాధవిని హత్య చేసిన గురుమూర్తి 16న ఇంట్లోంచి వెళ్లిపోయిందని అత్తమామలకు ఫోన్ చేశాడు. అనంతరం 18న ఏమీ తెలియనట్టు అత్తమామలతో కలిసి మీర్పేట్ పిఎస్లో భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్తో పాటు ఎన్నో రకాలుగా విచారించిన పోలీసులకు భర్త గురుమూర్తే హంతకుడని తేల్చారు. అనంతరం విచారణలో మరిన్ని సంచలనాల విషయాలు బయటపడుతున్నాయి. ఒకటి 2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది. దర్యాప్తు చేస్తున్నాము. తేదీ 18